రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్, రైతు బజార్ పక్కన ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును నారాయణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో వినియోగిస్తున్న రాజమహేంద్రవరం పరిధిలో వాహనాల ఇంధనం కోసం ప్రతి నెల 25.54 లక్షల రూపాయలను వ్యయం చేస్తున్నారని, ఈ బంకు ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు ఆదా అవుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు చెల్లించిన 3,200 కోట్ల రూపాయల పన్నులను స్థానిక సంస్థలకు తిరిగి చెల్లించకుండా నిలిపివేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటికే తొలి విడతగా పురపాలక సంఘాలకు 15వ ఆర్థిక నిధులు విడుదల చేశామన్నారు. రెండో విడత కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రామ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ ప్రశాంత్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. మద్యం 1,200 రూపాయలు, బీరు 400 రూపాయలకు పైగా ధరలు ఉన్న బ్రాండ్లనే విక్రయించనున్నారు. 5 ఏళ్ల పాటు ఈ స్టోర్ నిర్వహణకు తిరిగి చెల్లించని 15 లక్షల రూపాయలతో దరఖాస్తు చేసుకోవాలని లావణ్య సూచించారు. స్టోర్ మంజూరైన వారు తొలి ఏడాది ₹1,00,00,000, ఆపై 4 ఏళ్ల పాటు 10% చొప్పున అదనంగా వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విజయవాడ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబు ప్రతిష్టాత్మక పురస్కారం, అతి విశిష్ట రైలు సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. డిసెంబర్ 21న ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత మండపంలో జరిగే 69వ రైల్వే వీక్ వేడుకల్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. రాంబాబు 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా డివిజన్కు అత్యధికంగా 5,000 కోట్ల రూపాయల ఆదాయం సాధించేందుకు కృషి చేశారు. ఆయన నేతృత్వంలో విజయవాడ డివిజన్ సరుకు రవాణాలో 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ ఆదాయం 50% వృద్ధిని సాధించింది. రాంబాబు నేతృత్వంలో రాయనపాడు స్టేషన్లో వరద నీటిలో చిక్కుకున్న తమిళనాడు ఎక్స్ప్రెస్లోని 1,450 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. బుడమేరు వరదల సమయంలో 2 రైళ్లలో చిక్కుకున్న 2,200 మంది ప్రయాణికులకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టి 10 గంటల్లోనే వారిని గమ్యస్థానాలకు చేర్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా రాంబాబు రైల్వేకి చేసిన సేవలను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎం పాటిల్ అభినందించారు.